శ్రీకృష్ణుని అవతారం గురించి మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో అధర్మ పరులను శిక్షించి ధర్మ సంస్థాపన చేయడం కోసం భూమి మీద జన్మిస్తూ ఉంటాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రీకృష్ణుడు జన్మించక ముందే తనని చంపాలని కృష్ణుని మేనమామ అయిన కంసుడు వసుదేవుణ్ణి మరియు దేవకిని బంధించి ఉంచుతాడు. ఎందుకంటే దేవకికి జన్మించే 8వ సంతానం కంసుడిని చంపుతాడు అని ముందే తెలుసుకుంటాడు. అలా కృష్ణుడు జన్మించగానే మధురలో ఉన్న కంసుడు మరియు తన సైనికులు నిద్రమత్తులోకి వెళ్తారు. అలాగే వసుదేవునికి బంధించి ఉన్న సంకెళ్ళు వాటంతటవే తెగిపోయి గోడలకు ఉన్న తలుపులు తెరుచుకుంటాయి. అదే సమయంలో వసుదేవుడు శ్రీకృష్ణుని ఒక బుట్టలో పెట్టుకుని గోకులానికి బయలుదేరుతాడు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో యమునా నది పొంగిపోతుంది. వసుదేవుడు ఆ నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడు తెలవరకు నీళ్లు రావడంతో శ్రీకృష్ణుని పాదం నీటికి తగిలి వసుదేవుడికి దారిని వదులుతుంది. కృష్ణుడు వర్షంలో తడవకుండా నాగశేషు గొడుగులా ఉంటాడు. అలా గోకులానికి వెళ్లి యశోదాకి పుట్టిన ఆడబిడ్డ స్థానంలో మార్చి ఆ కుమార్తెను మధురకు తీసుకెళ్తాడు. కంసుడు మేల్కొని చూసినప్పుడు ఆడబిడ్డ పుట్టిందని తెలుసుకుని చంపబోతాడు. అప్పుడు ఆ బిడ్డ గాలిలోకి ఎగిరి దుర్గాదేవిగా మారి నిన్ను సంహరించేవాడు వేరే చోట సురక్షితంగా ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది.